హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సినిమా చూడడం జరిగింది. రష్మిక మందన హార్ట్ థ్రబ్ ఆఫ్ ఇండియన్ ఆడియన్స్ అమ్మాయి క్యారెక్టర్ని చేయడం జరిగింది. అండ్ రాహుల్ రవీంద్ర డైరెక్టర్గా మళ్ళీ చాలా కాలం తర్వాత మన్మధుడు 2 తర్వాత మనందరి ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత ఆ ప్రముఖ నిర్మాత అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారు తీయడం జరిగింది. అండ్ అల్లు అరవింద్ గారు ముగిలినేని ధీరజ్ అనే యువ నిర్మాతతో కంబైన్ అయ్యి ఈ యూత్ఫుల్ కంటెంట్ని ప్రజెంట్ చేయడం జరిగింది. 100% ఇది అందరూ చూడాల్సిన సినిమాగా నేను భావిస్తున్నా. ఓకే, దానిలో ఉండే లూప్ హోల్స్, లూజ్ ఎండ్స్ అన్నీ ఉంటాయి, ప్రతి సినిమాకి ఉంటాయి. ఎందుకంటే డైరెక్టర్ తన కథను చెప్పే ఆ మార్గంలో కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లిబర్టీస్ తీసుకున్నప్పుడు కొన్ని ఇంబ్యాలెన్స్లు ఉంటాయి దాంట్లో. అవి కొన్ని సీన్లు సాగినట్టు కనిపిస్తాయి. ఎందుకంటే టువర్డ్స్ రన్నింగ్ ఆఫ్ ది స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ ఇలా తడబడ్డం అన్నది ప్రతి సినిమాకి జరుగుతుంది. అంత ఇంటాక్ట్గా వెళ్ళడం కష్టం ఇలాంటి కథలు ముఖ్యంగా. కాబట్టి అవన్నీ ఉన్నాయి దీంట్లో. ఆ లోతుపాతులు లేవని నేను, సాధక బాధకాలు లేవని నేను అంటలేదు, 100% ఉన్నాయి. బట్ యాజ్ ఎ కంటెంట్ కథగా మాట్లాడితే మాత్రం ఈ రోజున గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్యలో ఇన్ఫాక్చుయేషన్ అనండి, అట్రాక్షన్ అనండి, లేకపోతే ఏజ్ వైజ్ ఎక్సైట్మెంట్ అనండి, ఇలాంటివన్నీ, లేదా ఆ క్యాంపస్లు, లైబ్రరీసు అండ్ హాస్టల్స్లో ఉండే ఆ వైబ్రేషన్స్, లేకపోతే అక్కడుండే ఒక విచ్చలవిడి విశృంఖల వాతావరణం, వాట్ ఎవర్ యు కాల్, అలాంటి చోట్ల ఆ గాడి తప్పిన ఒక వాతావరణంలో గర్ల్స్ అండ్ బాయ్స్ వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న ఒక అల్లకల్లోలానికి సంబంధించిన కథ ఇది. కాబట్టి ఇది అందరూ చూడాలి. ఎందుకంటే అప్పుడు దెన్ పీపుల్ విల్ కమ్ టు నో హౌ టు గైడ్. అసలు తన సొంత పిల్లల్ని కూడా గైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున రిలేషన్షిప్స్ అనేవి చాలా మెయిన్ అయిపోయి డేటింగ్లకి యాప్లు వచ్చేసినాయి. మనం డైరెక్ట్గా యాప్లకి అప్లై చేసుకోవచ్చని కొంతమంది మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అండ్ రిలేషన్షిప్స్ అన్నవి ఎలా ఉంటున్నాయంటే 6 నెలలో, 8 నెలలో, ఏడాదో వాళ్ళ అవకాశం మేరకి వాళ్ళు రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఆ రిలేషన్షిప్లో ఫిజికల్ కాంటాక్ట్ కూడా మెయిన్ ప్రధానం అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా జరిగిన తర్వాత ఎప్పుడో 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లోగానో వాళ్ళకి ఒకరి మీద ఒకరికి సరైన అవగాహన కుదరకపోయినా, ఒకరితో ఒకరు ఇబ్బంది పడినా వెంటనే వాళ్ళు బ్రేకప్ చెప్పుకుంటున్నారు. అదొక కల్చర్ ఇప్పుడు జరుగుతుంది. ఫారెన్లో జరుగుతాయి కానీ ఇలాంటివన్నీ ఇండియన్ సొసైటీలో ఎక్కడ జరుగుతాయండి? ఇది పిచ్చి సినిమా అన్న వాళ్ళు కూడా నాతో ఉన్నారు. కానీ ఫారిన్ సొసైటీకి వైపు పరిగెత్తి వెళ్ళిపోవాలనే ఒక పిచ్చి ఇండియన్ సొసైటీ ఒకటి 100% తయారైంది. దానికి సంబంధించిన వాతావరణంలో మొత్తం ఈ రోజున యూత్ పక్కన డ్రగ్స్ అనండి, లేకపోతే ఫ్రెండ్షిప్, డ్రగ్స్ కన్నా దారుణాలు ఈ రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా అన్నీ ఆల్ ఆర్ వెరీ అన్హెల్దీ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ రన్నింగ్ ది సొసైటీ ఈ రోజున. అలాంటి వాతావరణంలో రాహుల్ రవీంద్ర ఈ కథను రాసుకోవడం జరిగింది. అండ్ అమ్మాయి రష్మిక ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఎందుకన్నానంటే ఇలాంటి క్యారెక్టర్లు దొరకడమే కష్టం. ఎందుకంటే ఓ పక్కన పుష్ప పార్ట్ 1లో అమ్మాయి వ్యాన్లో కూర్చుని హీరో పుష్పతో అల్లు అర్జున్తో చేసిన ఒక సీన్ కనుక మనం ఇండియా మొత్తం షేక్ అయింది ఆ సీన్ కంటే. అంత మాసీ సీన్, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే క్లోజ్ మూమెంట్ ఒకటి పిక్చర్ చేసాడు సుకుమార్ గారు. తర్వాత నెక్స్ట్ పార్ట్లోకి వచ్చేసరికి ఆ క్రాస్ లెగ్డ్ కమర్షియల్ సాంగ్ వచ్చేస్తున్న ఫీలింగ్స్ అనే సాంగ్లోని ఎంత విచలవిడిగా రష్మిక మందన చేసింది సాంగ్, అవన్నీ మనం చూసి అలాంటి ఒక ఆర్టిస్ట్కి ఇలాంటి క్యారెక్టర్ దొరికిన వెంటనే ఈ క్యారెక్టర్ నేను తప్పకుండా చేస్తానని తను ఒప్పుకోవడం ఉన్నది నటిగా అమ్మాయి తాలూకా కల్చర్డ్ మైండ్ అని చెప్పాలి. లేకపోతే మళ్ళీ పుష్పలాంటి కథ అయితే నేను చేస్తానని కూర్చుంటే ఈ సినిమా 100% రష్మిక చేసి ఉండేది కాదు. అండ్ ఆ మేరకి రాహుల్ రవీంద్ర దాన్ని సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అంత పెద్ద హీరోయిన్ ఒప్పించుకోగలిగాడు కాబట్టి ఈ రోజున ఆ సినిమాకి ఆ మాత్రం రికగ్నిషన్ వచ్చింది. అయితే ఓకే, బేబీ వచ్చింది సినిమా. బేబీలో అమ్మాయి ఎవరో కూడా తెలియదు, వైష్ణవి చైతన్య ఎవరో అమ్మాయి, ఎవరికి తెలియదు. బట్ ఆ సినిమాని అంత ఎపిక్లా టర్న్ చేశాడు సాయి రాజేష్. మొత్తం స్క్రీన్ ప్లే ఎవరు వేలెత్తి చూపించలేనట్టుగా తయారు చేసాడు. 100 crore క్లబ్లోకి ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ కాంబినేషన్లో జరిగింది. అండ్ అందులో ఈ ముగిలినేని ధీరజ్ అని ఆయన కూడా ఒక అసోసియేట్ ప్రొడ్యూసర్గా ఉండడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ మీదే ఈ కథను ఒప్పుకున్నాడు. అండ్ మంచి కథ, అందరూ చూడాలి. ఎలర్ట్, దిస్ ఏ దిమ్మ తిరిగే వార్నింగ్ సొసైటీకి సినిమా. ఎందుకంటే కాలేజీలో ఈ సినిమాలో ఏం జరిగింది? ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఆదరణ లేని, తల్లి లేని పిల్ల కాలేజీలోకి వెళ్ళిన తర్వాత అలాంటి వాళ్ళు ఇంటి దగ్గర ఆదరణ లేనప్పుడు ఏమవుతుందంటే బయట వాళ్ళకి చాలా సులభంగా లొంగిపోతారు. బయట వాళ్ళు మంచిగా మాట్లాడితే పడిపోతారు, అండ్ బయట వాళ్ళు ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి లొంగిపోతారు. ఇలాంటివన్నీ మనం చాలా చూస్తున్నాం సోషల్ మీడియాలోని, పేపర్స్లోని, అన్నిట్లోని. అలాంటి అమ్మాయిని తను
తను వచ్చి దగ్గరికి అవ్వడం, అదే రాహుల్ రవీంద్ర ఎక్కువ టైం తీసుకోలేదు, వాళ్ళిద్దరిని చాలా స్పీడ్గా రిలేషన్షిప్లో ఎక్కించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కథ మొదలవుతుంది. అండ్ ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, ఈ అమ్మాయి ఫ్రెండ్ అంటే హీరో విక్రమ్ గర్ల్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వచ్చి, నువ్వు కరెక్ట్ వాడికి, ఎందుకంటే వాళ్ళ అమ్మలాగా ఉండాలి వాడికి, కానీ నీకు వాడు కరెక్ట్ కాదని చెప్పి ముందే ఒక సీన్ వేసాడు రాహుల్ రవీంద్ర. వేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, వీడి తాలూకు మైండ్ సెట్ వేరు, వాడు ఇంట్లో ఉంచేసుకోవాలనుకుంటున్నాడు, 3 పిల్లల్ని కనాలనుకుంటున్నాడు, వంటలు వండాలనుకుంటున్నాడు. మరి ఎంఏ యూనివర్సిటీలో ఎంఏ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ చదవడానికి వచ్చిన అమ్మాయి తాలూకు భావావేశం ఎలా ఉంది, ఆలోచనలు ఎలాగున్నాయి, అభిప్రాయాలు ఎలాగున్నాయి, వాటికి ఎక్కడ తను కనుక్కునే అవకాశం, ఆలోచనలో కూడా ఆ విక్రమ్ అనే క్యారెక్టర్ లేకపోవడం అన్న దాన్ని బాగా పిక్చర్ చేసాడు రాహుల్ రవీంద్ర. అక్కడే ఈ అమ్మాయికి ఒక్కసారి ఫంక్ అయిపోతుంది. ఏది రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి లాస్ట్లో చెప్పేస్తాడే క్లైమాక్స్లో డైరెక్టరు, నువ్వు నాతో ఎన్నిసార్లు పడుకున్నావు, ఈ డైలాగు 3-4 సార్లు రిపీట్ అయింది సినిమాలో క్లైమాక్స్లో. ఆఖరిన అమ్మాయి ఓకే చెంప చెల్లిమనిపించి నేను పడుకున్నాను, అయితే ఏం చేస్తావు నువ్వు, ఏం పీకుతావు అన్నట్టుగా అమ్మాయి గిటార్ పట్టుకొచ్చి వాడిని కొట్టడానికి వచ్చేది. అందరూ క్లోజ్ చేసాడంటే ఉమెన్స్ లిబర్టీ అనండి, ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనండి. బట్ అమాయకులైన ఆడపిల్లలు ఎక్కడో ఒకటి ఇలాంటి రివోల్ట్ రాకపోతే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలామంది మూగ బాధను భరిస్తూ ఉన్నారు ఈ సమాజంలో. పూర్వం క్రాంతికుమార్ గారు తీసేవారు ఇలాంటి సినిమాలు, అంతకుముందు మరో ప్రపంచం, సుడిగుండాలి, ఇలాంటి సినిమాలు అన్నీ వచ్చినాయి. సుడిగుండాలి ఎవరికైనా గుర్తుంటే ఈ సినిమాకి ఆ సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, ఈ సినిమాకి ఆ సినిమాకి. అలాంటి ఒక కథ ఈ రోజున ఒక రెడ్ అలర్ట్ ఈ సినిమా, ఈ సొసైటీకి అందరూ చూడాల్సిన సినిమా, కుటుంబాలు ముఖ్యంగా చూడాల్సిన సినిమా. అండ్ 100% ఎందుకంటే ఈ సొసైటీ అన్నది నాట్ ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఇట్స్ బిగ్ సొసైటీ, వసుదైక కుటుంబం. ఇందులోని అందరికీ ఇలాంటి సందర్భాలు అన్నీ తెలిస్తే కొంతవరకు పిల్లలకి వాళ్ళు ఎలర్ట్గా ఉంటారు, వీళ్ళు అవేర్గా ఉంటారు. అలాంటివి మిస్ అయిన చోటల్లా ఇలాంటి చెదారం అంతా సొసైటీలో జరుగుతున్నది. స్ట్రాంగ్గా హోల్డ్ ఉన్న ఫ్యామిలీస్లో కూడా ఇలాంటి సందర్భాలు వస్తున్నాయి. వాళ్ళు లాస్ట్లోకి వచ్చేసరికి వాటిని డిఫైన్ చేసుకోలేకపోతున్నారు. అమ్మాయి ఏమో చదువుకోవాలని, నాకు పోస్టింగ్ వస్తే, నాకు ప్లేస్మెంట్ వస్తే నా పరిస్థితి అంటే, నీకెందుకు ఉద్యోగం అని అడుగుతాడు. షాక్ అమ్మాయి, ఏది నాలుగు రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి. అలాంటి సీన్స్లో బాగా తీసాడు రాహుల్ రవీంద్ర. వాల్స్ దగ్గరగా వచ్చేయడం, ఆ సింబాలిక్గా అమ్మాయి ఇరుక్కున పడిపోతోంది, అమ్మాయి టైట్ రోప్ వాకింగ్లోకి వెళ్ళిపోతున్నది అని చెప్పడం కోసం రాహుల్ రవీంద్ర చేశాడు. తను రాసుకున్న కథ వరకు ఉన్నాయి, లూజ్ ఎండ్స్ ఉన్నాయి, 100% ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి, సెకండ్ హాఫ్లో ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కోర్ కంటెంట్ ఆఫ్ ది ఫిల్మ్. ఇట్ హ్యాస్ టు బి వ్యూడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఫ్యామిలీస్ చూడాలి ముందు. అమ్మాయిలు అబ్బాయిలు అలాగే చూస్తారు, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ అని పెట్టారు కాబట్టి, రష్మిక మందాన ఉంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ ఆ ఎడ్జ్ ఉన్నది రష్మిక మందానకి, ఏంటంటే యూతే కాదు, మాసే కాదు, అవతల ఫ్యామిలీస్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది, వస్తారు కూడా. బట్ ఈ సినిమాని అందరూ చూడాల్సిన, ఒక అవసరంగా పెట్టుకుని చూడాల్సిన సినిమా. అంత మంచి సినిమా, అంత గొప్ప సంస్థ నుంచి వచ్చింది. హ్యాషమ్ మ్యూజిక్ ఎప్పటిలాగే చాలా బాగా చేశాడు. బట్ అతను ఆర్ఆర్ చేసిన అతను వేరే ఇంకొక అతను, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్, ఆయన మాత్రం కొంచెం దీన్ని మోతాదు ఓవర్ డోస్ అయింది ఆర్ఆర్ అనిపించింది నాకు. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలాగా దడదడలు ఆడించాడు కొన్ని సీన్స్లో. అది కొంచెం ఓవర్ బోర్డ్ అయింది, కొన్ని సీన్లు ఓవర్ బోర్డ్ అయ్యాయి. బట్ ది కంటెంట్ వాట్ రాహుల్ రవీందర్ ట్రైడ్ టు టెల్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ అలార్మింగ్. అందరూ చూడాల్సిన సినిమా. ఎవ్రీబడి ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది అబ్బాయిలకు కూడా అంత రూడ్గా ఉండకూడదు, అమ్మాయిలతోని వాళ్ళ తాలూకు డెలికసీస్ని కాపాడాలి. లేకపోతే అమ్మాయిలు కూడా ఎవరితో పడితే వాళ్ళతో పుసుక్కుమని రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి దానిలో తర్వాత లాక్కోలేక పీక్కోలేక నానా సాగు చచ్చే బదులు ముందుగానే ఒక జడ్జిమెంట్ కావాలి, ఒక టైం తీసుకుని ఎంటర్ అవ్వాలి. అంతేగాని ఇన్ఫాక్చుయేషన్లో, అట్రాక్షన్లో, ఎక్సైట్మెంట్లో చేస్తే అందరికీ ఎవరికైనా బాధలు తప్పవు అనే ఒక కాన్సెప్ట్ని ఈ సినిమాలో రాహుల్ రవీంద్ర చెప్పడానికి ట్రై చేశాడు. దాంట్లో చాలా పొరపాట్లు ఉండొచ్చు, బట్ కంటెంట్లో మాత్రం పొరపాటు లేదు. 100% అందరూ చూడాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.